టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. ముద్రగడ పద్మనాభం సంతాన సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే వైసీపీ నేత అంబటితో కలిసి బోండా ఉమా వేదిక పంచుకోవడం పైన హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు బోండా ఉమా నుంచి వివరణ తీసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే వైసీపీ నేత అంబటితో కలిసి బోండా ఉమా వేదిక పంచుకోవడం పైన హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రిసభ్య కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు బోండా ఉమా నుంచి వివరణ తీసుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అయితే చేరుకోవడం జరుగుతోంది. ఇప్పటికే ఈ యొక్క కమిటీకి అయితే హాజరైనటువంటి బోండా ఉమా ఏదైతే ముద్రగడ సంతాప సభలో చేసినటువంటి వ్యాఖ్యలకి ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారన్న దానిపై అయితే కనుక ఇప్పుడు ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే జనసేన మాజీ నేత దాసరి రాము ఇచ్చే ముద్రగడ సంతాప సభ ఏదైతే నిర్వహించారో ఆ సభలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే కనుక ఒకే వేదికపై ఉండడం, వీరిద్దరూ ఒకే వేదికపై ఉన్న అనంతరం కూడా బోండా ఉమా చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులకైతే కనుక మంత్రి పదవులు ఇవ్వడం, ఏదైతే ఇటు వాసంశెట్టి సుభాష్, సవిత, అదేవిధంగా పార్థసారథి, ఇటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, ఇటువంటి కీలకమైనటువంటి నాయకులకైతే కనుక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటువంటి వారికైతే కనుక మంత్రి పదవులు ఇచ్చారు. 2019-24 గత గవర్నమెంట్లో అయితే కనుక మాపై అనేక దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా మేము అనేక ఇబ్బందులకు గురయ్యాము, అయినప్పటికీ కూడా టీడీపీ వెంటే ఉన్నాము అన్నటువంటి వ్యాఖ్యలు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అనేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు కమిటీ నిర్వహించడం, దీనికి సంబంధించి కమిటీ ముందుకైతే కనుక బోండా ఉమా అయితే హాజరవడం జరుగుతుంది. అయితే ముందుగా కమిటీలో భాగంగా ఇటు కిలార్ రాజేష్ తెరపైకి వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా కిలార్ రాజేష్ అనేది కూడా ఈ కమిటీలో లేకపోవడం అయితే కనుక ఇప్పుడు ఏ కమిటీ ముందుకైతే కనుక ఎట్టకెళ్ళకి బోండా ఉమా అయితే హాజరైనటువంటి పరిస్థితులు. ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క కమిటీ ముందు అయితే ఉన్నటువంటి బోండా ఉమా ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అన్న దానిపై అయితే కనుక సేపట్లో బయటకు వచ్చిన అనంతరం కూడా మీడియా ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మరి కొద్ది సేపట్లో ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చారో, అదేవిధంగా కమిటీ ఏ విధమైనటువంటి సూచనలు చేసింది అన్న దానిపై అయితే కనుక మరి కొద్దిసేపట్లో తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితులు. ఇప్పటికీ దీనికి సంబంధించి టీడీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు మాట్లాడడంతో పాటు తాజాగా అయితే కనుక జ్యోతుల నెహ్రూ సైతం కూడా మాట్లాడారు. ఏదైతే వైసీపీ జగన్ ట్రాప్ లో అయితే కనుక టీడీపీ నాయకులు పడుతున్నారు అన్నటువంటి అంశాన్ని అయితే కనుక ప్రస్తావించడం ఇప్పుడు మరొక తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ఇక బోండా ఇచ్చేటువంటి వివరణ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వివరణ ఇచ్చిన అనంతరం టీడీపీ అధిష్టానం దృష్టి ముందైతే కనుక ఈ యొక్క కమిటీ పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అధిష్టానం ముందు అనంతరం కూడా ఇటు బోండా ఉమాకి ఏ విధమైనటువంటి సూచనలు చేయబోతున్నారు, ఇటువంటి వాటి అయితే కనుక పునరావృతం కాకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి, వివాదాలకి ఇంకా చెక్ పెట్టే విధంగా అయితే కనుక ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అయితే కనుక దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రజాక్షేత్రంలో వెళ్లేందుకు
సిద్ధం అవ్వాలి, కానీ ఇటువంటి వివాదాలకి చిక్ పెట్టే వివాదాలకి దూరంగా ఉండే విధంగా అయితే ఉండాలంటూ కూడా సూచనలు చేసినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక 2014-19లో బోండా ఉమా టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందడం, 19-24లో కూడా స్వల్ప మెజారిటీ తోటి ఓడిపోయిన అనంతరం కూడా టీడీపీతోనే ఉండడం, అదేవిధంగా వైసీపీ వారు అనేక విధాలుగా దాడులు నిర్వహించినప్పటికీ కూడా తాను వెన్నంటే ఉన్నాను, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తను ఎమ్మెల్యే గెలవడం, అదేవిధంగా తాను మంత్రి పదవి ఆశిస్తున్నారా అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క వ్యాఖ్యలు అనుగుణంగా ఉన్నాయా అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు ఈ కమిటీ ముందైతే ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.